ఆందోళ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రెండవ రోజు మళ్లీ విద్యార్థినుల ఆందోళన కొనసాగింది. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సద్గుణ మేరీ గ్రేస్పై చర్యలు తీసుకోవడంలో అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ విద్యార్థినులు నిరసన ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్ను తొలగించకుంటే హాస్టల్ నుండి తమ ఇళ్లకు వెళ్లిపోతామని విద్యార్థులను హెచ్చరించారు. ఆందోళ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ను వెంటనే మార్చాలంటూ ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మాకొద్దు అంటూ విద్యార్థులను నిన్న పాఠశాల ప్రధాన గేటు ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. ప్రిన్సిపాల్ను తొలగించాలంటూ విద్యార్థినులు పాఠశాల గేటు ముందు రచ్చరచ్చ చేశారు. విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న ప్రిన్సిపాల్ నుండి రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన జిల్లా అధికార యంత్రాంగాన్ని స్పందించేలా చేసింది. దీంతో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ హుటాహుటిన గురుకుల పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీని ఇచ్చారు. అనంతరం హాస్టల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో విడివిడిగా మాట్లాడి విచారణ చేపట్టి వివరాలు సేకరించారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులు మరోసారి అసహనానికి గురై పాఠశాల ప్రాంగణం ఆవరణలో రెండో రోజు ధర్నా చేపట్టారు. ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జోగుపేట పోలీసులు గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. గురుకుల పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి విద్యార్థులు రోడ్డుపైకి రాకుండా అడ్డుకున్నారు. న్యూస్ కవరేజ్కు వచ్చిన విలేకరులను సైతం గురుకుల పాఠశాలలోకి రాకుండా పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. పోలీసులు విద్యార్థులతో మాట్లాడి ధర్నాను విరమించాలని కోరారు. అనంతరం జోగుపేట సీఐ అనిల్ కుమార్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. తమ చదువులపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని వివరించారు. గురుకుల పాఠశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసు సిబ్బందిని మోహరించి జోగుపేట సీఐ పర్యవేక్షిస్తున్నారు. పాఠశాలలో వివాదాస్పద సంఘటనకు కారణమై విద్యార్థులను రెచ్చగొట్టిన వారిపై విచారణ కోరుతూ చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ సద్గుణ మేరీ గ్రేస్ జోగుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.